సార్ వాళ్ళే సార్. సారీ మేడం, చనిపోయిన వాళ్ళు మీకేమవుతారు? మా నాన్న. మరి ఇంకొకరు? నా హస్బెండ్. ఏ రామ్మూర్తి సార్, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బాడీస్ అప్పగించు. ఓకే సార్. ఆపోజిట్ వెహికల్లో ఎంతమంది ఉన్నారు? 4 సార్. వాళ్ళకేమైంది? చిన్న చిన్న గాయాలే సార్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? చేసాం సార్. మమ్మీ, ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు? ఏడవకు మమ్మీ. మమ్మీ ఏడవకు. మమ్మీ ఏడవకు మమ్మీ. పెద్దమ్మ ఎప్పుడు చూసినా మమ్మీ ఏడుస్తూనే ఉంది. ఓకేరా బంగారం, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, సరేనా? జెన్నీ, ఏ జెన్నీ, ఏంటి నువ్వు? జరిగిందే తలుచుకుంటుంటే ఏమొస్తుంది? పోయినోళ్ళు తిరిగొస్తారా ఏంటి? సర్లే లేచిరా, నా మాట వినిరా, లేచిరా. ఇలా చూడు, నా మాట విను జెన్నీ, కొన్నాళ్ల పాటు మాతో వచ్చి ఉండు, అన్నీ సర్దుకుంటాయి. నేను రాను. ఇలాగే ఉంటే పోయినోళ్ళు తిరిగి వస్తారా? ఈ ఇల్లు వదిలిపెట్టి రావడానికి నీకు మనసొప్పడం లేదని నాకు అర్థమైంది. కానీ నువ్వు ఇక్కడే ఉంటే మీ నాన్నే దేవుడిని తలుసుకుని రోజు ఏడుస్తూనే ఉంటా. నేను ఒకటి చెప్పనా? నువ్వెందుకు కోటగిరిలో ఉన్న మన ఇంటికి వెళ్ళి ఉండకూడదు? కోటగిరి? అవును జెన్నీ, నాకు అదే మంచిదనిపిస్తోంది. నీకు చేంజ్గా ఉంటుంది.